ఏమనొద్దు పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ పరామర్శ. నల్లబెల్లికి భారీగా తరలించిన జనాలు. అయితే పెద్ది కుటుంబానికి కేసీఆర్ గారు పరామర్శించి వాళ్ళ కుటుంబానికి సాయం కూడా చేసినట్టుగా మనకు తెలుస్తున్నది. నిన్న మొత్తం సోషల్ మీడియాలో కేసీఆర్ సంబంధించిన వార్తలే చక్కలు కొడుతున్నాయి. చాలా మంది ప్రజలు కేసీఆర్ చూడడానికి అక్కడికి వచ్చిర్రు. అక్కడికి వచ్చి చాలా మంది ఆ మహానేతను చూడడానికి ఎగిరెగిరి మరి తొక్కుకొని కొట్టుకొని తిట్టుకొని మరి పోయి వాళ్ళు చూసిరు. బీఆర్ఎస్ నేత కేసీఆర్ ఇటీవల మరణించిన పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని ఆదివారం పరామర్శించారు. నల్లబెల్లిలోని పెద్దికింటికి చేరుకోగానే పెద్ది చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ఓదార్చారు. పెద్ది సుదర్శన్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కేసీఆర్ కడతలు పెట్టుకున్నారు. పెద్ది అకాల మరణం పార్టీకి ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతానికి తీరని లోటు అని పేర్కొన్నారు. సుదర్శన్ రెడ్డి కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చిన కేసీఆర్ 2.25 లక్షల అంటే 2,25,00,000 చెక్కును అందించారు. కేసీఆర్ పరామర్శ సమయంలో పెద్ద కుటుంబ సభ్యులు ఆయనతో వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు భావోద్వేగానికి లోనయ్యారు. అంతకుముందు కేసీఆర్ రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన కార్యకర్తలు ఒక్కసారిగా ఆయనను చూసేందుకు ఎగబడితో పరిస్థితి అదుపు తప్పింది. కేసీఆర్ ను చూసేందుకు భారీగా తరలించిన కార్యకర్తలు అభిమానులు కంట్రోల్ చేసేందుకు పోలీసులు ముప్పు తిప్పలు పడ్డారు. దాదాపు 30 నిమిషాల పాటు కేసీఆర్ కారులోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. రైట్. అయితే కేసీఆర్ పెద్ద కుటుంబానికి 2,25,00,000 రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం చేసిండు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఎమ్మెల్యే టికెట్ కూడా కన్ఫర్మ్ అయినట్టుగా కూడా తెలుస్తున్నది. రానున్న ఎన్నికలలో నర్సంపేట నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పోటీ చేస్తుంది వచ్చే ఎన్నికలలో అనే ఒక వార్త కూడా మనకు వినబడుతున్నది. అయితే విషయం ఏంటి అంటే ఇంకా కొంచెం మనం డెప్త్గా మాట్లాడుకుంటే కొంతమంది దుర్మార్గులు అక్కడ ఆ దుర్మార్గులు ఏం చేసారు అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి స్మారక స్తూపాన్ని అక్కడ గద్దె కడతా ఉంటే నైట్కు నైటే పోయి దాన్ని మొత్తం కూల్చిర్రట. అయితే నేను వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, అభిమానం గుండెలలో ఉంటుంది, నాయకుడు గుండెలలో ఉంటాడు. మీరు గద్దెలు కూల్చిన విగ్రహాలు కూల్చిన బొచ్చు కూడా కాదు. విషయం ఏంటి అంటే మీరు ఎన్ని గద్దెలు కూల్చినా ఎన్ని జెండాలు పట్టుకపోయి ఇసిరినా మీరు కాలబెట్టినా కానీ అక్కడ ఫరక్ పడది. అభిమాన నాయకుడు అనేటోడు గుండెల్లో ఉంటాడు. వాళ్ళు పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెల్లో స్థానం కల్పించారు, గుండెల్ని గుడి కట్టేసిర్రు. ఇక మీరు బయట గద్దెలు కూల్చినంత మాత్రాన పబ్లిక్ నుంచి ఆయనకున్న మంచి పేరు పోదు. అది మీ మూర్ఖత్వమే. మీకు అధికారం ఉందో లేదా మీకు ఎవరైనా సపోర్ట్ ఉన్నారా అని చెప్పి మీరు ఆ గద్దెలు కూల్చిర్రేమో. అధికారం పోయిన తర్వాత మీ పరిస్థితి ఏందో మీరు ఆలోచించుకోండి. ఫస్ట్ అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ప్రజలు బేగా కళ్ళు వేసుకొని చూస్తూ అంటారు, తలకాయ నిండా కళ్ళు వేసుకొని చూసుకుంటుంటారు. ఎవడు పాపాత్ముడు ఎవడు పుణ్యాత్ముడు అనేది చూసుకునే ఉంటాడు. పాపాత్మునికి బయట వాళ్ళు శవపేటిగా తయారు చేస్తారు, పుణ్యాత్ముడికి గుండెల్లో గుడి కడతారు. ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డికి కూడా గుండెల్లో గుడి కట్టిర్రు ఆల్రెడీ అక్కడ ప్రజలు. కాబట్టి రానున్న రోజులలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సతీమణి తప్పకుండా భారీ మెజారిటీతోనే అక్కడ గెలుస్తుంది, కుటుంబానికి న్యాయం జరుగుతుంది. అదేవిధంగా కేసీఆర్ గారు కూడా ఆ కుటుంబానికి 2.25 అంటే 2,25,00,000 కూడా ఆర్థిక సాయాన్ని అందించారు. ఎప్పటి నుంచో ఉద్యమం నుంచి కేసీఆర్ పక్కబొంటి కుడిభుజం లెక్క ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అకాల మరణం ఆయనను కొంచెం కలిసివేసినట్టు కూడా కనబడుతుంది. సో ఒక మహానేత గురించి ఒక మహానేత రావడం ఇంత ఆశ్చర్యం చూడండి. ఒక కేసీఆర్ గారు వస్తే ఎంతమంది అభిమానులు అక్కడికి తండోపతండాలు వచ్చిరు. వాళ్ళను కంట్రోల్ చేయడానికి దగ్గర పోలీసులు ముప్పు తిప్పలు పడ్డారట. 30 నిమిషాల పాటు కారు నుంచి దిగలేదట. మరి పోరాట యోధునికి మహానేతకు ఈ మాత్రం అభిమానం ఉంటుంది. సో ప్రజలకు మంచి చేస్తే ఇలాంటి అభిమానం వస్తుంది. గూండాయిజం, రౌడీయిజం, కబ్జాయిజం ఇవన్నీ చేస్తే ప్రజలు బుద్ధి చెప్తారు. ఇవన్నిటికీ స్థానం లేదు ప్రజలలో. కేవలం మనిషికే గుండెల్లో స్థానం ఉన్నది. ఎవడైతే చెడు వ్యక్తి ఎవరంటే ఉంటాడో వాళ్ళకు బయటనే గోరి ఉన్నది. అంతే. ఇక ఈ రెండే ముచ్చట్లు చెప్పగలుగుతాను నేను.